పొంగలో పొంగల్, పొంగలో పొంగల్. ఝాన్సీ అమ్మ, తూర్పు వైపే పొంగింది. ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దీంతో పోయాయనుకోండి. చెడ్డ టైం పోయి మంచి టైం రాబోతోందమ్మా. ఇక మీదట అంతా మంచిగానే జరుగుతుందమ్మా. చాలా సంతోషం అయ్యా. సంతోషం అమ్మా. మంచిదమ్మా. చాలా సంతోషం అమ్మా. రా అన్నయ్య. మీనా, ఏం చేస్తున్నావు నువ్వు? అన్నయ్య, అత్త పెట్టిన పొంగలి తూర్పు వైపు పొంగింది కదన్నయ్య. నువ్వు చూసావు కదా, ఈ నేళ్ల లోటు ఒక్క రోజులో తీరిపోయిందన్నయ్య. మనసుకెంత సంతోషంగా ఉందో తెలుసన్నయ్య. మీనా, నువ్వు నాకెలా చెల్లిగా పుట్టావు మీనా? ఏంటన్నయ్యా? ఎందుకంటే కొంచెం కూడా బుద్ధి కూడా లేదే నీకు. నేనేం చేశానన్నయ్య ఇప్పుడు? నువ్వు పొంగులు పెట్టి అది తూర్పుకు పొంగుంటే దాంట్లో ఒక అర్థం ఉండేది. ఈ ఇంటి మహారాణివి నువ్వు, మా అదృష్ట దేవతవి అని అందరూ నిన్ను పొగుడుంటారు. నేను మధ్యలో దూరి నీకు ఆ అదృష్టాన్ని తెప్పిద్దామని చూస్తే నువ్వు మళ్ళీ బంగారికే పోయేట్టు చూసావు. అసలు ఆ బంగారి ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వచ్చిందో చూసావా? అందులో ఏముందన్నయ్యా? మరి తను తీసుకొచ్చిన బియ్యం వల్లనే కదా ఇప్పుడు పొంగలి చక్కగా పొంగింది. దానివల్లే కదా అత్తయ్య దాన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఈ ఇంటికి కోడలుగా వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు నువ్వు పేరుకే కోడలుగా ఉంటున్నావంతే. కానీ ఇప్పుడొచ్చిన బంగారి అన్ని విషయాల్లో కూడా ఈ కుటుంబానికి ముఖ్యమైన అమ్మాయి అయిపోయింది. తనే ఈ ఇంటికి మహాలక్ష్మి అని పేరు తెచ్చుకుంటోంది. నువ్వు ఇలాగే ఉంటే చివరి వరకు ముందుకు అసలు వెళ్ళనే లేవు. నిన్ను పక్కన పడేసి ప్రతి దాంట్లో అదే గెలుచుకుంటూ పోతుంది. నీ గురించి తలుచుకుంటుంటేనే నాకు చాలా కష్టంగా ఉంది మీనా. ఏం చేయబోతున్నావో ఏంటో నువ్వు. ఇక మీదట ఏ కార్యక్రమం అయినా అది నేనే చెయ్యాలి. బంగారుని చేయనివ్వకూడదు. రవి సార్, ఏంటండి మిమ్మల్ని ఎక్కడ వెతకాలి? ఏమైంది? ఆ కొట్టులో మట్టి గాజులు అమ్ముతున్నారంటండి. ఒక్కటి సూపర్ గా ఉన్నాయి. సిటీలో కూడా ఇలా దొరకదు. దానికి నన్నేం చేయమంటావు? వచ్చి గాజులు కొనవచ్చు కదా. ఏంటది? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అయితే కొనివరా నాకు? నేనెందుకు నీకు కొనివ్వాలి? నీకు నువ్వు కొనుక్కోలేవా? బావా, గాజులు పువ్వులు బొట్లు అన్నీ కట్టుకున్న భర్త నువ్వే కొనివ్వాలి. అదే సెంటిమెంట్. బంగారు సిస్టర్ ఎంతో ఆశగా అడుగుతున్నారుగా, కొనివ్వచ్చు కదా. రేయ్, ఒక్కటిచ్చానంటేనా? ఏంటి బావా? ఏంట్రా, నువ్వు తనకు సపోర్టా? శేషు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఆయనే నాకు కొనిస్తారు. పక్కనున్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు నాకు తెలీదా అని కోపడతారు. నువ్వు వదిలే, నేను చూసుకుంటాను. వచ్చి కొనివ్వండి. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నేను అలాంటివన్నీ కొనివ్వను. సిస్టర్, బావా బావా అంతే, అస్సలు వదలకండి. కంపెల్ చేసి అడగండి. ఏమండి, రండి. ఈ స్టిక్కర్ బొట్లు కొనివ్వండి. నాకు ఇది కొనివ్వండి. నీతో పెద్ద తలనొప్పి అయిపోయిందే. ఎందుకు నన్ను టార్చర్ పెడుతున్నావు? నాకు ఇవన్నీ అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా. ఊరికే పూలు కొనివ్వు, బొట్టు కొనివ్వు, గాజులు కొనివ్వని. ఏమండి, అక్కడ చూడండి. నాకు పీచ్ మిఠాయి కొనివ్వండి. పీచ్ మిఠాయి? పీచ్ మిఠాయి అంటే నాకు చాలా ఇష్టం. వదులు. కొనివ్వచ్చు కదండి, ప్లీజ్. వదులు బంగారి. ఏమండి, మీరు పుల్ల ఐస్ తిన్నారా? లేదు. మీరు ఇప్పటి వరకు ఐస్ క్రీమే తిన్నారు కదా. ఊర్లో అమ్మే పుల్ల ఐస్ సూపర్ గా ఉంటుందండి. అది వేరే ఫీలింగ్.
నాకు అదైనా కొనివ్వండి బంగారు వదులు ప్లీజ్ బంగారు. అండి అబ్బా ప్లీజ్ ఏమండి, బంగారు టార్చర్ కొనివ్వండి. పెట్టద్దు వదులని చెప్తున్నాను కదా వదులు. ఎక్కడికి వెళ్ళినా వెనకాలే వచ్చి ప్రాణాలు తీస్తావు. నీకు నువ్వు 5 ఏళ్ళు పిల్ల అనుకుంటున్నావా ఏంటి? బంగారి అమ్మా ఏంటి ఏమైంది అలా డల్గా ఉన్నావు? చచ్చా అలాంటిదేం లేదమ్మా. ఏంటి రవి నీకు ఏమీ కొనివ్వనంటున్నాడా? వదిలేండి జాన్సమ్మ, ఆయన ఎప్పుడూ అంతే కదా. ఇప్పుడేంటి రవి స్వయంగా తన చేతులతో నీకు గాజులు కొనివ్వాలి. అదంతా జరగని పనమ్మా. జరుగుతుంది, నేను జరిపిస్తాను. అదెలాగా? మ్. ఆ, శేషు ఇలారా. ఝాన్సీ అమ్మా, ఝాన్సీ అమ్మా, ఇదంతా ఏం పర్వాలేదా? రే నువ్వెక్కువేం ఆలోచించుకో, వెళ్ళి చెప్పినట్టు చెయ్యి. పో పో. మ్, సరే. మ్. జాన్సమ్మ ఈ బంగారు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఎలాగైనా కంట్లో పడకుండా తప్పించుకోవాలి. హలో లండన్, ఆ? ఏంటి ఇంకా మా ఊరిలోనే తిరుగుతున్నా? పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అందుకే ఏంటమ్మా ఇచ్చిన డోస్ సరిపోలేదా? ఓహో, సార్కి అంత తలపొగరు కదా. ఏంటి ఊర్లో వాళ్ళ చేత మమ్మల్ని ఊర్లోకి రాకుండా చేస్తే మేమందరం పారిపోతాం అనుకున్నావా? మ్మ్. ఇది నా ఊరు. మ్మ్. చచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నా జీవితాన్ని నాశనం చేసావు కదా. ఈ ఊరు నుంచి వెళ్లేలోపు నిన్ను ఏం చేస్తానో చూడరా. రేయ్ ఎందుకా నవ్వు? అంటే నీ వల్ల కాని దాని గురించే మాట్లాడుతున్నావే, అందుకే నాకు నవ్వు అసలు ఆగట్లేదు. మా ఊరికి వచ్చి మా వాళ్ళని నలుగురిని కొట్టేస్తే పెద్ద పొడింగ్ అనుకున్నావా నువ్వు? చచ్చా, పుడింగినేం కాదురా. కానీ నా చేతుల్లో తన్నులు తిన్నోడిని అడిగితే నేను ఎవ్వరు, నేను కొడితే ఎలా ఉంటుంది, అదంతా వాళ్ళు చెప్తారు.